హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను మా హస్బెండ్ తో ఫైనాన్షియల్ థింగ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అండ్ దాని నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. ఐడియా ఏంటి అంటే ఇయర్లీ మనం ఎన్ని బట్టలు కొంటున్నాము అనే దానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటే బాగుంటది అని అనిపించింది. సో దాని నుంచి తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇయర్లీ నేను బట్టలకి అవి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏవైనా ఒక 20,000 లోపు కొనుక్కోవాలి అని పెట్టుకున్నాను. వన్స్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా అనిపించింది. ఇందులో 2 C's ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్లారిటీ. అసలు మనము ఇయర్లీ మన బట్టలకి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎక్కువ పెడుతున్నామా, తక్కువ పెడుతున్నామా అనేది ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చి కంట్రోల్. మనకి ఒక బడ్జెట్ ఉన్న తర్వాత మనం కొంచెం ఆలోచిస్తాము ఎంతంటే అంత కొనేయకుండా. అండ్ ఆటోమేటిక్ గా ఒక క్యాలిక్యులేషన్ అనేది కూడా జరుగుతుంది. సో 20,000 పెట్టుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అవుతుంది ఏంటి అనే ఒక కంట్రోల్ అనేది ఉంటుందని అనిపించింది. సో ఆ విధంగా నాకు ఇది చాలా నచ్చింది. మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఫాలో అవుతున్నారా, లేకపోతే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా? కామెంట్ చేసేయండి.